హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాటా క్రియేటర్ స్టూడియో కండి. అయితే ఈరోజు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం విజయ కనకదుర్గాదేవి దేవస్థానం సాయి అనురాగ్ కాలనీలో చేసుకున్న వైకుంఠ ఏకాదశి యొక్క పూజలు హోమాల గురించి మీకు తెలియచేస్తున్నాను. అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా అమ్మవారి ఆలయం తెరిచారండి. ఈ మన దేవస్థానంలో ఉదయం నుంచే శ్రీ లక్ష్మీ గణపతి, లక్ష్మీ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి హోమాలు, పూర్ణాహుతి జరిగాయండి. ఈరోజు ఉదయం నుంచేను భక్తులు 2:30-3 గంటల వరకు వస్తూనే ఉన్నారండి. ఈరోజు జరగబోయే ఈ పుష్పయాగం కోసం 50 కేజీల పువ్వులు, 18 రకాల పువ్వుల్ని వాడారండి. అయోధ్యలో ఉన్న శ్రీరామలాల స్వామి వారిని పూజించి నా అక్షంతలు నిన్న మన దేవస్థానానికి వచ్చాయి. ఈ అక్షంతలు ఉచితంగా ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందండి. సాక్షాత్తు శ్రీరామ జన్మభూమి నుండి శ్రీరామ జన్మ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు పంపించినవండి. వీటిని కోసం మీరు ఎవ్వరికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వీటిని గురూజీ గారు స్వయంగా ప్రతి ఒక్కరికి ఇస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులైన బ్రహ్మశ్రీ తాళ్ళూరి బెనారస్ బాబు గారిని అయోధ్యలో జరుగుతున్న శ్రీ రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టను సందర్భంగా స్వయంగా విశ్వ కళ్యాణం కోసం, ఆరోగ్య భారతం కోసం తలపెట్టిన శ్రీరామనామ జప యజ్ఞ కరపత్రికను వైకుంఠ ఏకాదశి రోజున రాజ్భవన్లోని మన రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన మాన్యశ్రీ శ్రీమతి తమిళసై సౌందర్య రాజన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. పుష్పయాగం ప్రారంభం అమ్మవారి గుడి నుండి మండపానికి మేళ తాళాలతో 50 కేజీల 18 రకాల పువ్వులను అందరూ తీసుకుని వచ్చారు. అదే రోజు ఉదయం పుష్పయాగం కోసం ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్ద నుండి లడ్డూ ప్రసాదం కూడా మన దేవస్థానానికి చేరుకున్నాయి. ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా సంతోషంగా పాల్గొన్నారండి. ఈరోజు ఈ పుష్పయాగానికి కావలసిన పువ్వులని ఇలాగా మేళతాళాలతోని తీసుకొని వచ్చారండి మండపానికి. తామర పువ్వులు ఒక 3-4 రంగుల్లో ఇక్కడ ఉన్నాయండి. గులాబీలు కూడా అలాగే ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు ఇక్కడ కనిపించాయండి. ఈరోజు అయితే ఈ పుష్పయాగం కోసం ఇదిగో ఇక్కడ దీపాలు కూడా తీసుకుని వస్తున్నారు చూడండి, చక్కగాను ముత్తైదువులు. ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొన్నదండి. మన ఇంట్లో జరిగే కార్యక్రమం లాగే ఒక పెళ్లిలాగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ ఈరోజు కోలాటంతో పాటుగా నృత్యము, సంగీత కచేరీలు కూడా జరిగాయి. సాక్షాత్తు శ్రీరామ జన్మభూమి నుండి వచ్చిన ఈ అక్షంతలు 1వ తేదీ నుండి 15 వరకు ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పారు. శ్రీమాత్రే నమః. శ్రీ విజయ కనకదుర్గాదేవి నమో నమః. శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో విజయ కనకదుర్గా దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం చేస్తున్నాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈరోజు 2 తిథులు కలిసి వచ్చినాయి. ద్వాదశి, ఏకాదశి 2 కూడా కలిసి వచ్చినటువంటి చాలా గొప్ప పర్వదినం. ఈ పుష్పయాగాన్ని ఎవరైతే చూస్తారో వారికి నేత్ర సంబంధించినటువంటి బాధలు తొలగిపోతాయి. అలాగే మానసికమైనటువంటి రుగ్మతులు తొలగిపోతాయి. అలాగే బుద్ధి చాంచల్యం ఉన్న వారికి బుద్ధి చాంచల్యం తొలగిపోతుంది. అందుకని స్వామి వారికి పుష్పయాగం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు ఇక్కడ సన్మాన కార్యక్రమము, అలాగే సంగీత కచేరీ, స్వరరాగ సుధా కాకినాడ నుంచి వారు వచ్చారు. మొట్టమొదటిగా వారి యొక్క సంగీత గాత్ర కచేరీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత పుష్పయాగం ప్రారంభించబడడం, దాని తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సన్మానము, అలాగే నృత్య ప్రదర్శన ఇవన్నీ కూడా ఉంటాయి.
ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం. ఇక్కడ శ్రీ సూక్తం, పురుష సూక్తం, రుద్రం, నమకం, చమకం, భూసూక్తం, నీలా సూక్తం, మంజు సూక్తంతో ఆ స్వామి వారికి పుష్పాభిషేకము అంటే ఒకటి, పుష్పయాగము అంటే ఒకటి. పుష్పాభిషేకము అంటే తిరుపతిలో ఎలా చేస్తారు అంటే ఉయ్యాల్లో పెట్టి స్వామివారిని ఊపుతూ పుష్పాలు వేస్తారు. పుష్పయాగము అంటే స్వామివారిని కూర్చోబెట్టి స్వామివారికి పుష్పాలని మంత్రోచ్చారణతో పైనుంచి వేయటము లేదా పాదాల దగ్గర సమర్పణ చేయటం, ఇదనమాట. ఎవరైతే దీనికి చాలా మంది విజయ కనకదుర్గా దేవస్థాన భక్తులు కానివ్వండి, అలాగే కాలనీలో తెలిసినటువంటి భక్తులే కానివ్వండి, అందరూ కూడా వారి విధంగా వారి సహాయాన్ని అందించారు. కాబట్టి అలాంటి మహత్తర కార్యక్రమాన్ని మన ముందర చక్కని సంగీత కార్యక్రమంతో ప్రారంభించుకుందాం. అందరం కూడా ఒక్కసారి 7 కొండల నామస్మరణ చేద్దాం. నుంచున్న వాళ్ళందరూ వెనకాల నుంచున్న వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చోవచ్చు. ఇంత చక్కని కార్యక్రమాన్ని కాలనీ వాళ్ళ సహకారాలతోనే చక్కగా పూర్తి చేయగలిగామండి. పుష్పయాగం అనంతరం కోలాటం బృందం వారు గురూజీ గారిని శ్రీరాముని యొక్క ప్రతిమను బహుమతిగా ఇచ్చి సన్మానించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి.